అంత దారుణంగా చంపేసి. మేడం ఎన్టీ రామారావు గారు చనిపోయిన తర్వాత ఆయన గుర్తులే ఉన్నాయి మీ దగ్గర ఉన్నాయి మేడం? ఆయన చేతికి ఉన్న ఉంగరాలు కానీ లేకపోతే ఆయన మెడలో వేసుకున్న దండలు కానీ? కొన్ని ఉన్నాయి ఆయన గొలుసులో. చాలా నగలు పోగొట్టుకున్నాను నేను అదే టైంలో. నాకు లాకర్లు తెలీదు, నాకు బయట ప్రపంచం తక్కువ, నాకు చదువు తప్ప నాకు లౌకిక జ్ఞానం లేదు. అందువల్ల అసలు ఎప్పుడు ఆయనకి షాడోలాగా ఉన్నాను కదా, నీడలాగా. సడన్గా ఆయన చనిపోయేసరికి ఇంట్లో వస్తువు లేదు, ఎక్కడ పెట్టుకోవాలో కూడా నాకు పక్క దుఃఖం, తీరని బాధలో ఉన్నాను నేను. ఒంటరిదాన్ని అయిపోయాను నేను. ఎవరున్నారు నాకు అప్పుడు ఆ టైంలో? అందువల్ల ఏం చేయాలో తెలియక తెలిసిన వాళ్ళ ఇంట్లో పెట్టాము నగలన్నీ. డాక్టర్ అనిల్ అని, జయభూషణ్ నరసింహం వాళ్ళ ఇంట్లో పెడితే నగలన్నీ వాళ్ళుగా చేశారు. ఏమన్నారు మేడం? దాంట్లో ఎన్టీఆర్ గారి నగలు చాలా పోయినాయి. మాకు ఇవ్వలేదన్నారు. ఏం చేయాలి? అందులో మనకి గవర్నమెంట్ మనుషుల రాక్షసులు ఎలాంటి ప్రపంచాన్ని చూస్తూ అంతవరకు ఏమి తెలియని ఏదంటారు. కళ్ళ ముందు అన్ని మోసాలు చూశారు మీరు. ఒక లెక్చరర్గా అమాయకంగా నర్సరావుపేటకు ఉద్యోగం చేసుకుంటూ బ్రతికిన నేను ఆ స్టూడెంట్స్ మధ్య హ్యాపీగా ఇంత కుట్రల ప్రపంచంలో ఒక్కసారిగా విసిరేయబడ్డా చెప్పాలంటే ఈ పెళ్లితో. మేడం ఇప్పుడు నర్సరావుపేట వెళ్తుంటారా? లేటెస్ట్గా ఎప్పుడు వెళ్ళారు మేడం? లేటెస్ట్ అంటే ఇప్పుడు ఏం వెళ్ళలేదు. 3 ఏళ్ళు 4 ఏళ్ళు అయింది. ఒకసారి ఏదన్నా ఎక్కడైనా ఫంక్షన్స్ అట్లా పిలిస్తే వెళ్తా ఉంటాను. గుర్తుందా మేడం ఆ రోజు మీరు లెక్చరర్ జీవితం, మీ స్టూడెంట్స్? చాలా చాలా మా స్టూడెంట్స్ కలుస్తుంటారు అప్పుడప్పుడు. ఓకే. ఇప్పటికీ కూడా నా స్టూడెంట్స్ అంతా బాగా అభిమానించేవాళ్ళు నన్ను. చాలా ఇష్టం నేనండి. అమెరికాలో కూడా ఉన్నారు. ఒకసారి అమెరికా వెళ్ళినప్పుడు వాళ్ళు ఉన్న చోటికి తీసుకెళ్లారు. చాలా ఫెలిస్ట్రేషన్ చేసి పంపించారు. ఉన్నారు అక్కడక్కడ, ఇప్పుడు తెనాల్లో ఉన్నారు, ఇంకొక అక్కడక్కడ ఉన్నారు మా స్టూడెంట్స్. టచ్లో ఉంటుంటారు. బాగానే చాలా మంది ఇంజనీర్లు అయ్యారు, డాక్టర్లు అయ్యారు, వ్యాపారస్తులు అయ్యారు. పబ్లిక్లో కొన్ని అపోహలు ఉన్నాయి.